హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కొల్చార మండలం రంగంపేట గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు పంతులు హరీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నవజీవన్ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబోని విద్యార్థులు నాయకులు దేశభక్తి నినాదాలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు పంతులు హరీష్ మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని పిలుపునిచ్చారు. యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత భావాలను పెంపొందించడమే హర్ఘర్ తిరంగా కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అరిగే విజయ్ కుమార్, కొల్చారం ఎస్ఐ మొహమ్మద్ మోహనుద్దీన్, తొక్కాపూర్ సర్పంచ్ ఆంజనేయులు, ఉప సర్పంచ్ ఆర్ఏ రవీందర్, మండల కన్వీనర్ చిట్కులగిరి, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు గ్యాన్ సింగ్, ఓబీసీ ఉపాధ్యక్షులు యాదగిరి, మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఖలీల్, కార్మిక సభ్యులు శివలాల్, మండల ప్రధాన కార్యదర్శి రవికాంత్, ఎస్ఎల్ మలావత్ అంజీ, రవిగౌడ్, పోచందర్, సాయి, శ్రీశైలం, మహేష్, ప్రవీణ్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపేందర్ రెడ్డి, పిడి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ మరియు మాజీ ఎంపీటీసీలు ఎంపీటీసీలు ఉండొచ్చు, అందరూ ఉన్నారు కదా, అందరికీ ధన్యవాదాలు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆదేశానుసారం హర్ఘర్ తిరంగా అని, హర్ఘర్ అంటే ప్రతి ఇంటికి ఒక తిరంగా అంటే మన నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది కదా, 3 రంగుల మువ్వల జెండా, దానికి ప్రతి ఇంటి మీద అలంకరించాలనే ఉద్దేశంతో, అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ తిరంగ యాత్రను ప్రారంభించడం. డైలీ ఒక ఊర్లలో చేస్తున్నాం. మన కొల్చారం మండలంలో ఈ రోజే స్టార్ట్ చేసినాం. ఇక్కడ నేనేమనుకున్నా అంటే కొల్చారం లోకల్లో ఉంటుందేమో అనుకున్నా, కానీ హరీష్ గారు ఏం చెప్పారంటే రంగంపేట ప్రజంతా పెద్ద ఊరు కదా అంటే సరేనా, ఓకే అందరికీ ధన్యవాదాలు. మండలంలోని రంగంపేట గ్రామంలో హర్ఘర్ తిరంగా యాత్ర జరగడం జరిగింది. ఈ హర్ఘర్ తిరంగా యాత్ర మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం ఈ తిరంగా యాత్ర చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య కారణం, గతంలో మనకు 500 పైచిలకు సంస్థానాలు ఉండే, దానికి వివిధ సంస్థానాలకు వివిధ రాజులు ఉండే. అటువంటి రాజ్యాలను ఎంతో సంపదతో ఉన్న రాజ్యాలను మన బ్రిటిష్ వారు సామ్రాజ్యవాదం పేరుతోటి ఈ బ్రిటిష్ వారు మన దగ్గరకు వచ్చి ఈ సంస్థానాలు రాజుల మధ్యలో ఉన్న అనైక్యతను ఆసరా చేసుకొని ఒక వ్యాపారం కోసం వచ్చిన ఈ బ్రిటిష్ వారు మన ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి ఇక్కడ మన భారతదేశాన్ని గత 200 సంవత్సరాలు పాలించడం జరిగింది. ఆ 200 సంవత్సరాలలో మన దేశంలో ఉన్న మానవ వనరులను, వివిధ వనరులను, ఖనిజాలను, వజ్ర వైడూర్యాలను వాళ్ళ యొక్క దోచుకోవడం జరిగింది. ఇటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడానికే ఆ రోజు సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, స్వతంత్ర వీర సావర్కర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక భగత్ సింగ్, ఒక 18 ఏళ్లలో ఒక తృణప్రాయంగా ఆయన ఒక జీవితాన్ని వదిలేసిన వ్యక్తి. వీళ్ళందరూ ఆ రోజు మనకు ఈ ప్రజలకు స్వతంత్రాలు, స్వేచ్ఛ వాయువు రావాలని చెప్పేసి ఆ రోజు ఈ కొట్లాడిన మహనీయులను తలుచుకోనికే ఈ హర్ఘర్ తిరంగా యాత్ర పెట్టారు. ఈ యొక్క మహనీయులను తీసుకొని ఈరోజు యువత ముందుకెళ్ళి వాళ్ళ ఆశయాలను ముందు తీసుకుపోవాలని, వాళ్ళ యొక్క భావజాలను ముందు తీసుకుపోవాలని, ఈ దేశంలో ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని ప్రాంతాలున్నా అందరం ఒకటే అని, వాళ్ళ ధర్మం మాత్రమే సపరేట్ అని, కేవలం ఈ మట్టికి విలువ ఇవ్వాలని